ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కోనరావుపేట గ్రామంలో అయితే ఉన్నాము. మరి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ప్రస్తుతం అయితే సర్పంచ్ గా గంగారెడ్డి గారు కూడా పోటీ అయితే చేయబోతున్నారు. మారు గంగారెడ్డి గారు అయితే మరి గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇప్పుడు గతంలో మీరు ఎలా చేశారు అభివృద్ధి, ఎందుకు మీరు సర్పంచ్ గా నిలబడబోతున్నారు, రాబోయే రోజుల్లో మీరు అంటే జనాలు గ్రామ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరు ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? ఇప్పటికీ ఏ పదవులు లేకున్నా గానీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల టైంలోనే నేను పలు అభివృద్ధి పనులు అంటే సీసీ రోడ్లు పోసినాను 3, ప్లస్ ఇంద్రమ్మ ఇండ్లు ఒక 20-25 ఇంద్రమ్మ ఇండ్లు తెప్పించినాను. రేషన్ కార్డులు ఒక 118 రేషన్ కార్డులు తెప్పించినాను పేదలకు. స్కూల్లో మన స్కూల్లో కూడాను 5 లక్షల వర్క్ చేయించినాను. ప్లస్ ఇప్పుడు మెయిన్ సమస్యలు ఏంటి అంటే నేను ఇప్పుడు చేయబోయేటి పదవులు లేకుండా చేసినాయి అవి ఇంద్రమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ కూడా కట్టడం జరిగింది. ఇప్పుడు చేయబోయే పనులు ప్రతి వారం 15 రోజులకు ఒకసారి గ్రామ సందర్శన చేసి వైద్యం గురించి ప్రతి ఇంటింటికి డాక్టర్లచే మంచి చేస్తాను అని హామీ ఇచ్చినాను. అది కూడా నెరవేరుస్తాను. ప్లస్ ప్రతి వార్డుల ఒక 15 రోజులకు ఒకసారి, నెలకొకసారి ఖచ్చితంగా ప్రతి వార్డు పోయి ఏం సమస్య జరుగుతుంది, డ్రైనేజ్ సమస్య ఉందా, దోమల సమస్య ఉందా, వీధి లైట్లు మంచిగా ఉన్నాయా లేదా, ప్రతి ఒక్కటి ఏ సమస్య లేకుండా చేస్తాను అని గ్రామ ప్రజలకు చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు నా మీద భరోసా ఉంచి 100% నాకు భారీ మెజారిటీతో మా గ్రామ ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకంతో నేను ముందడికి వచ్చిన. అది కూడా నేను ఈ నిలబడడానికి కారణం కూడా ప్రతి ఒక్క నా అభివృద్ధిని, నేను చేసే అభివృద్ధిని చూసే నన్ను ప్రతి వర్గం, ప్రతి కులం అన్నదమ్ముల లెక్కగా నువ్వు ఉంటేనే బాగుంటది, నువ్వు ఉంటేనే మంచిగా ఉంటది అన్న ధైర్యం ఇచ్చి నన్ను ముందడికి తీసుకొచ్చినారు. ఇప్పటికి ఇన్ని అభివృద్ధుల గురించి చెప్తూ ఉన్నారు కదా, అంటే రాబోయే రోజుల్లో ఇన్ని చేయబోతా అని చెప్తూ ఉన్నారు కదా, కొన్ని సందర్భాల్లో ఫండ్స్ అనేటివి లేట్ అవుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి మీరు అలానే వర్క్ ను పెండింగ్ పెడతారా, లేదంటే మీరు సొంత ఖర్చు పెట్టుకుని అయినా కానీ ఇప్పుడు ఏదైతే రోడ్లు కానీ ఇలాంటి సమస్యలు తీరుస్తూ ఉంటారా? నేను అంటే మా గ్రామ ప్రజలకు నా గురించి తెలిసే, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చినా రాకున్నా కానీ మన సీసీ రోడ్లు పోసేటప్పుడు ఇవి మిషన్ భారత టైంలో ప్రతి వార్డులో ఇక్కడ బొమ్మల నుంచి పడితే అక్కడ ప్రతి వార్డుకు ప్యాచ్ వర్కులు ఉండే, అవి నా సొంత డబ్బులతోటి నేను చేసినాను. ఇంతకు ముందు ఉన్నవారు సీసీ వర్కులు చేసినా కానీ డబ్బులు రావు, మనకు గ్రామ పంచాయతీలు రాపించుకోరాదు అన్న విధంగా వాళ్ళు చేయలేరు. అయినా నేను నా గ్రామానికి ఒక మంచి ఉండాలి అని ఆ ప్యాచ్ వర్కులు కూడా నేను సొంత జేబులోకి వెళ్ళి పెట్టుకొని పోయించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదన్నా సమస్య ఉంటే నేను జేబులోకి వెళ్ళి పెట్టుకొని చేయిస్తాను అని నా ప్రజలకు కూడా ఖచ్చితమైన నమ్మకం ఉన్నది. నేను కొత్త చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చాలా మందికి కావాల్సింది విద్య, అంటే చిన్న పిల్లలకి విద్య కానివ్వండి, తర్వాత వైద్యం కానివ్వండి, అదే విధంగా గుడిల అభివృద్ధి కూడా చాలా కోరుకుంటారు. కాబట్టి ఈ మూడింటి గురించి ఏం చెప్తారు? గుడిల అభివృద్ధి అంటే దాదాపుగా 2017లో నేను వీడి చైర్మన్ చేసినాను. 16 కులాలు ఉంటాయి మాకు. వీడి చైర్మన్ చేసినాను. నేను ఆ టైంలో చైర్మన్ లెక్కగా ఎప్పుడు కూడా ఫీల్ కాలేదు. మా ఊరి గ్రామ ప్రజలకు తెలుసు, నాతో ఉన్న సభ్యులకు తెలుసు. ఆ సభ్యులతోటి కూడా నేను మన చైర్మన్ లెక్కగా ఫీల్ కాలేదు అన్న. అదే విధంగా చాలా మందికి పెన్షన్స్ వస్తలేవని చెప్పేసి, ఇంకా రేషన్ కార్డు ఇంకా సరిగా లేదని చెప్పేసి, ఇంద్రమ్మ ఇండ్లు వస్తలేవని చెప్పేసి కూడా ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యల గురించి కూడా మీరు ఏం చెప్తారు? రేషన్ కార్డులు అనేది దాదాపుగా కాదు, ఒక 1%, 1 పైసా మంది కూడా రేషన్ కార్డు లేదు అనేది ఎవరు చెప్పడానికి లేదు. 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు మా ఊర్లో రాలేవు. 10 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ అన్న ప్రభుత్వంలో, మన ప్రజా ప్రభుత్వంలో 118 రేషన్ కార్డులు మా నర్సింగన్న తోటి కొట్లాడి మా ఊర్లో ఒక్క రేషన్ కార్డు కూడా ఆగదు సార్. పార్టీలో ఖచ్చితంగా తెప్పించినాను. ఇంతకు ముందు నాయకులు కొందరు ఏం చేశారంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, వీళ్ళు బీజేపీ వాళ్ళు అని ఇవ్వలేదు. కానీ నేను అలా పోతే వాళ్ళ రాజకీయము మనం చేసడం తప్పు అన్నట్టు కక్షలకు దారితీస్తుంది అన్న ఉద్దేశం మేరకు నేను ప్రతి రేషన్ కార్డు మా నర్సింగన్న కొట్ల ఇన్ఛార్జ్ నర్సింగన్నతో మాట్లాడి పార్టీలో ఖచ్చితంగా నేను బీజేపీ టీఆర్ఎస్ అనుకోకుండా నేను నా గ్రామ ప్రజలందరూ నా అన్నదమ్ములతో సహా ఉన్నారు నా వాళ్ళే అని నేను పార్టీలో ఖచ్చితంగా 118 రేషన్ కార్డు తెప్పించాను. రేషన్ కార్డు అనేది ఒక్కటి కూడా లేదు అనేందుకు కూడా ఛాయిస్ లేదు ఇక్కడ.
ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మీకు ఏదైతే గుర్తు వచ్చిందో ఆ గుర్తు గురించి ఇంకా మీరు గ్రామ ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా నేను చేసిన పనులు, నేను ఏ పదవి లేకున్నా చేసిన పనులు ఊరు జనం అంతా చూస్తున్నారు. ఆ పనులు చేశాననే నన్ను ఖచ్చితంగా నిలబడు, నువ్వు నీ ఎమ్మట ఉన్నాము అని ప్రతి కులం, ప్రతి వార్డు, 10 వార్డులలో ప్రతి వార్డు, ప్రతి కుల సభ్యులు అందరు కలిసి నన్ను సర్పంచ్ గా నిలబడు, నీకు అధిక మెజారిటీ తోటి ఎవరున్నారు, పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు చూడకుండా నాకు ధైర్యం ఇచ్చి నా ఎండుదండు ఉండి ముందడికి నడుపుతున్నారు. 100% నన్ను బ్యాట్ గుర్తుకేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారు అన్న నమ్మకం, భారీ మెజారిటీతో గెలిపిస్తారన్న నమ్మకంతో నేను ఉన్నాను. నాకు ప్రజల అండ, ఆ దేవుని అండ కూడా ఉన్నది. ఆ దేవుడు అనేది మంచి చేస్తే మంచి చేస్తాడు అన్న నమ్మకం కూడా నాకు ఉన్నది. థ్యాంక్ యూ అన్న. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.